ఈ మూవీస్ మేనేజ్ చేయలేదా? నేను ఆల్మోస్ట్ 1.5 year నేను వర్క్ చేయలేదు. ఏంటంటే నాకు ఒక రీజన్ దొరికింది, ఏంటంటే నా క్యారెక్టర్స్ నచ్చలేదు. టు బి ఆనెస్ట్ ఏమవుతుందనంటే ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, వర్కౌట్ కి వెళ్ళి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది, ఏంటో జయించేసాము ఫీలింగ్. ఆ 3 years చేసినప్పుడు ఏదో 5 kilos పెరిగి ఉంటుంది వెయిట్ లో. మనము అంటే నేను చేసే వెయిట్ మీద ఒక 5 kgs నా పిఆర్ పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ గా ఇంకా స్ట్రాంగ్ గా అనిపించవచ్చు, లేకపోతే మేబీ దిస్ మజిల్ వుడ్ హావ్ బీన్ వెరీ టైట్, ఏదో ఎక్కడో మజిల్ గెయిన్ అయి ఉంటుంది. యూ ఫీల్ వెరీ, ఆ ఒక ఫీలింగ్ తోటి యూ కమ్ అవుట్ ఆఫ్ అలా వస్తాం కదా. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ విత్ సినిమా. ఎక్కడో ఆ గ్రీడ్ వచ్చేసింది నాకు. నేను ఇప్పుడు పనికి వెళ్తే షూటింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ హ్యాస్ టు బి ద సేమ్. ఎక్కడో ఆ గ్రీడ్ వచ్చింది. ఐ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ నేను చూసే 150+ ఉన్నాయి తమిళ, తెలుగు, మలయాళం. ఆబ్వియస్లీ కదా, అంటే ఎంత కైండ్ ఆఫ్ స్టోరీస్ క్యారెక్టర్స్ వచ్చినా సరే సంథింగ్ వి వాంట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు నేను చేసిన 150-200 సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ అని చెప్పుకుంటే ఒక 25-30 ఉంటాయి. చాలా వరకు ముందంతా నేను వచ్చిన కొత్తల్లో నేను మై హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 1 year వాజ్ 26 films in a year. నేను చేసిన గ్రాఫ్ అంత చేశాను. అందులో ఆ 26 లో 3 సినిమాలు బాగుండి ఉంటాయి, మంచి క్యారెక్టర్లు. ఆ 22-23 కాఫీ టీ సప్లై అయిపోయి ఉంది. ఏదో ఉన్నాను, ఒక అందమైన అమ్మ, యంగ్ మదరు, బ్యూటిఫుల్ మదరు, లేకపోతే పెద్ద ఆర్టిస్ట్ పక్కన ఆవిడైతే బాగుంటుంది. అలా చేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అప్పుడు నాకు అంత ఆలోచన లేదు, బికాజ్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. 24 years కి మదర్ గా చేయను. ఇంత పని ఒకేసారి వచ్చేటప్పటికి ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐ వాజ్ గెటింగ్ మనీ అండ్ ఐ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ వాజ్ టూ యంగ్, ఐ డెంట్ నో టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా చేసే కొద్దీ ఐ అండర్స్టూడ్ ఎందుకు నన్ను కొన్ని క్యారెక్టర్స్ కి నన్ను కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో ప్రతి సినిమాలో నేను ఉన్నాను అని అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్ ఫ్యాక్టర్. సో ఎక్కడో నాకు అది అర్థమైన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ అప్పుడు ఒక 2.5-3 years మెల్లగా గ్యాప్ తీసుకుని చాలా సినిమాలు అవాయిడ్ చేశాను.